ఈ బయోటేరియానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాగ్నెటిజం గురించి, సైంటిఫిక్ అండ్ డెప్త్ గురించి తెలుసుకుందాం. దాని ఫ్రాక్షనల్ ఫిగర్ గురించి అర్థం చేసుకుందాం. ఈ రోజున ఈ మ్యాగ్నెటిజం గురించి ప్రపంచంలో అవేర్నెస్ లేదు. అసలు ప్రజలకి దీని గురించి ఏమీ తెలియదు. ప్రజలకి నాలెడ్జ్ తక్కువగా ఉంది. అలా ఉన్నందువల్ల ఈ మ్యాగ్నెటిజం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ తెలుసుకున్నా వేరే కన్ఫ్యూషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇది ఒక అందమైన మ్యాగ్నెటిజం. ప్రపంచంలో మొదటిసారి మ్యాగ్నెటిజం గురించి ఫిల్మ్ తీయబోతున్నాం. ఇందులో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అందువల్ల ఈ ఫిల్మ్ ని మీరు పూర్తిగా చూడండి, ప్రారంభం నుంచి చివరి వరకు. అప్పుడు మీ మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్, సందేహాలు, భ్రమ ఇవన్నీ పోతాయి. ఈ రోజు మ్యాగ్నెటిజం గురించి మనం చూద్దాం. ఈ మ్యాగ్నెటిజం మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బాడీ ఎలా మ్యాగ్నెటిక్ రెస్పాండ్ అవుతుంది, మన బాడీలో ఎలా వ్యాధి ఏర్పడుతుంది, హీలింగ్ ఎలా పనిచేస్తుంది, మన శరీరాన్ని మ్యాగ్నెటిక్ ఎలా గుణపరుస్తుంది, ఎలా పనిచేస్తుంది, బ్లడ్ సెల్స్ అంటే ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, ఐరన్ అంటే ఏంటి, హీమోగ్లోబిన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూడబోతున్నాం. శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది, దాంట్లో ఉన్న పంచభూతాల గురించి తెలుసుకుందాం. మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాం. మన శరీరం ఫంక్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సైంటిఫిక్ వేలో మీకు వివరిస్తాను. బయోమాగ్నెటిజం ఒక నేచురల్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. బయోమాగ్నెటిజం మీకు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇది మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజు మనం అర్థం చేసుకోబోయేది మన బాడీ లోపల ఏదైనా డిసీజ్, ఏదైనా డిస్ఫంక్షన్, ఏదైనా డిసార్డర్ ఇది ఏర్పడడానికి ఏంటి కారణం, మన శరీరంలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు నొప్పులు వస్తున్నాయి, దీని గురించి మీరు ఆలోచించుంటారు. అసలు మీకు అర్థమై ఉండదు. దాన్ని మీకు నేను సైంటిఫిక్ వేలో చెప్పబోతున్నాను. ఈ రోజు ఈ ఫుల్ వీడియో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో సైన్స్ యొక్క బయోమాగ్నెటిజం ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. మన ఎర్త్ అది హ్యూజ్ మ్యాగ్నెటిజం. దాంట్లోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ అని హ్యూజ్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ఈ బయోమాగ్నెటిజం తో నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే, మన శరీరంలో ఒక వ్యాధి ఎందుకు ఏర్పడుతుందని. 99.9% కాసెస్ ఆఫ్ డిసీజ్ అండ్ డిసార్డర్ ఓన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు మీ బాడీలో డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుద్ది. అండ్ ప్రపంచం మొత్తం ఇది ప్రూవ్ అయింది. మ్యాగ్నెటిజం గురించి చాలా బుక్స్ ఉన్నాయి. కోట్లాది పేజీల ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉంది. దాంట్లో పర్మనెంట్ కన్క్లూషన్ ఒకటే, నేను బయోమాగ్నెటిజం గురించి మాట్లాడుతున్నా, అంటే నేచురల్ బయోమాగ్నెటిజం. నేచురల్ బయోమాగ్నెటిజం ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్స్ హెల్తీ. ఆర్గన్స్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీ. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అప్పుడు ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అప్పుడు బాడీ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్, బాడీ డెడ్. ఇది చాలా సింపుల్. ఒకవేళ మన బాడీలో ఏదైనా వ్యాధి ఉంటే దాని రూట్ కాజ్ ని అర్థం చేసుకోండి.